పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. రిపోర్టర్ అయి ఉండి బాధితురాల పక్షం నిలబడాల్సిన వ్యక్తి ఆమెకి యాంటీగా ఎందుకు వచ్చాడు? బాధితుల పక్షాన్ని టెలికాస్ట్ చేసిన టీవీ ఛానల్ ఫ్రమ్ ది బిగినింగ్ చివరి వరకు. అవును, మరి సడన్ గా ఎందుకు అని యూటర్న్ తీసుకున్నాడు? ఎందుకనంటే అది ఇక ఆ రిపోర్టరుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అది మనం ఎట్లా చెప్పగలుగుతాం. వాళ్ళు చూస్ చేసుకుంటే మీరు తప్పు ఒప్పించారు. తప్ప కాదు, ప్రాసిక్యూషన్ వర్షన్ ఒప్పించిన. ఏమంటారు అప్పుడు? తర్వాత ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటి అని అంటే హానర్ కిల్లింగ్ కమిటెడ్ బై ది మారుతిరావు అండ్ అదర్స్. సో కరెక్టే సార్. ఆయన ఏమంటాడు సార్, ఇదంతా అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చింది, డెత్ సెంటెన్స్ అని. ఎస్, అప్పుడు అదే రిపోర్టర్ మీ ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇంటర్వ్యూ అందరికంటే పోటీ పడ్డది ఆయనే. ఇంటర్వ్యూలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నాడు ఆయన. ఇటువంటి సంఘటనలు ఉంటాయని ఊహించారా మీరు? నేను డిఫెన్స్కి ఇట్లా పెడతారని అనుకోలేదు. సరే, ఎగ్జిబిట్స్గా ఫొటోస్ తీసుకొచ్చినప్పుడు వాటిని మా PW1 బాలస్వామి క్రాస్ ఎగ్జామినేషన్కు రికాల్ అయినప్పుడు ఆయనతో ఈ ఫోటోలు ఒప్పియడము, ఇది చర్చి కాంపౌండ్లోకి వెళ్ళింది, చర్చి ఫాస్టర్లు వచ్చిర్రు, ఇదంతా వాళ్ళ ప్రయత్నం అంతా కూడా బెడ్స్ కొట్టింది. ఇంకోటి చెప్తే మీరు పరిశాన్ అవుతారు. ఇంకోటి చెప్తా, ఇందులో ఏంటంటే ట్రయల్ ప్రాసెస్ జరుగుతుంటుంది. PW1 క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోతుంది, రీఎగ్జామినేషన్కు పిటిషన్ వేస్తాము. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చర్చిలో మ్యారేజ్ అయినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. అమృత ప్రణేది పెళ్ళి అయినట్టు మిరాలగూడలో సెంట్ మేరీ చర్చిలో మ్యారేజ్ అయినట్టు మ్యారేజ్ సర్టిఫికెటే కాదు, వాళ్ళు ఒరిజినల్ చెప్తా నేను. ఒరిజినల్ ఆర్య సమాజంలో పెళ్లి అయింది, అక్కడ సర్టిఫికెట్ ఇచ్చారు, అది ఎగ్జిబిట్ చేయించిన. ఆర్య సమాజంలో పెళ్లి చేసిన అమర్ సింగ్ ను కూడా ఎగ్జామ్ చేసినాం PWCగా. ఇదొక ఎత్తు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు SC మాల కమ్యూనిటీ, ఈ వాజ్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు SC. సో ది SC/ST అట్రాసిటీ యాక్ట్ నాట్ అప్లికేబుల్ అనేది వాళ్ళ వర్షన్. అదే డిఫెన్స్లో మెయిన్గా తీసుకున్నారు. ఆ తర్వాత రకరకాలుగా డిఫెన్స్లో ఉంది వాళ్ళ వాదన. సో ఇక్కడ ఏమైందనంటే, నేను సీరియస్గా ఇది ఫేక్ డాక్యుమెంట్, క్రియేటెడ్ డాక్యుమెంట్ అని కౌంటర్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చెప్పినాం. ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత కోర్టు అల్టిమేట్ అలో చేసింది. అలో చేసి చర్చి ఫాస్టర్కు ఒక లెటర్ పెడుతుంది కోర్టు వాళ్ళు, టు సబ్మిట్ ది సో అండ్ సో సర్టిఫికెట్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్గా, దెర్ ఈజ్ నో మ్యారేజ్ టేకన్ ప్లేస్ బిట్వీన్ ది అమృతవర్షిని అండ్ ప్రణయ్ అంటూ వాళ్ళు అధికారికంగా స్టాంప్ వేసి కవరింగ్ లెటర్ తోటి పంపిస్తారు. సో వాళ్ళు వేసిన డాక్యుమెంటే క్రియేటెడ్ అనేది అర్థమైందిగా కోర్టుకు. అది డాకెట్లో రాయించిన, నా ఆర్గ్యుమెంట్లో, రిటర్న్ ఆర్గ్యుమెంట్లో అది కోడ్ చేసిన. కోడ్ చేస్తే జడ్జిమెంట్లో కూడా కోడ్ చేసింది మేడం అది. సో ఇట్లా ఫైల్ చేశారు, క్రిమినల్ MP నెంబర్తో సహా రాసింది ఆమె. సో మేము అకార్డింగ్ టు ది ప్రాసిక్యూషన్, ది డిసీజ్డ్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు SC కమ్యూనిటీ అనడానికి బలమైనటువంటి ఆధారాలు ఆ మండల తహసీల్దార్ గారు ఇచ్చిన సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, అట్లాగే మ్యారేజ్ చేసినటువంటి ఏదైతే ఆర్య సమాజం ఉందో ఆర్య సమాజ్ మ్యారేజ్ చేసిన సర్టిఫికెట్ ఎగ్జిబిట్గా మార్క్ అయింది. మ్యారేజ్ చేసినటువంటి అతను అమర్ సింగ్ను కూడా ఎగ్జిబిట్ PWగా ఎగ్జామ్ చేసినాము. సో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ని ఛాలెంజ్ చేయాలిగా, చేయలేదు. మ్యారేజ్ని డిస్ప్యూట్ చేయలేగా, మ్యారేజ్ని ఎక్కడ కూడా డినైల్ చేయలేదు, డిస్ప్యూట్ చేయలేదు. సో ది డిఫెన్స్ అనేది అక్కడ కోర్టు పరిగణలోకి తీసుకోలే. వాళ్ళ ఏదైతే చాలా అడిగిరు దాంట్లో క్రాస్ ఎగ్జామినేషన్లో, ఏది ఫ్యూనరల్, ఆ తర్వాత సమాధి కాడికి వెళ్ళి అదంతా కూడా అడిగిరు, కానీ ఏది కూడా కన్సిడర్ చేయలేదు. మర్డర్ ప్లస్ ఇప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జనరల్గా డినై చేస్తారు, కానీ అక్కడ కూడా మర్డర్ ప్లస్ డినై చేయలేదు, మర్డర్ డినై చేయలేదు. కేవలం SC మెయిన్గా తీసుకున్నారు వాళ్ళు, డిఫెన్స్ SCగా తీసుకున్నారు. సరే, మర్డర్ ఈయన చేయలేదు అనేది జనరల్ క్రాస్ ఎగ్జామినేషన్లో భాగం డిఫెన్స్లో. అంటే డిఫెన్స్ కూడా డిఫరెంట్ యాంగిల్లో ఉంది. ఈ మర్డరు వీళ్ళు చేయలేదు, మారుతిరావు చేయలేదు, వాళ్ళ బంధువులు మ్యారేజ్ ప్రపోజల్ ఉంది ఈయనకు, వాళ్ళ దాంట్లోనే
మేనమామ అట్లా డిఫరెంట్ యాంగిల్లో డిఫెన్స్ తీసుకున్నారు. ఒక కన్స్ట్రక్టివ్ డిఫెన్స్ అనేది లేదు దీంట్లో. అచ్చా సార్, ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది. వచ్చిన రోజు అమృత బాలస్వామి గారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిర్రు. అది సంతోషాన్ని వ్యక్తం చేసి మంచి జడ్జిమెంట్ వచ్చింది. మేము ఊహించలేదు, ముఖ్యంగా డెత్ పడుతుంది అని అనుకోలేదు, కానీ డెత్ పెనాల్టీ రావడం నిజంగా గ్రేట్ అన్నారు. అందరికీ పడుతుందని అనుకోలేదు. A1 to A2 to A5 వరకు పడుతుంది అనేది గట్టిగా నమ్మినాం, కానీ మీరు A8ను కూడా వదిలిపెట్టలేదు. చాలా వండర్ఫుల్ జడ్జిమెంటు, హిస్టారికల్ జడ్జిమెంటు అని అన్నారు. అయితే ఇక్కడ ఒకటేంటంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఎగ్జామినేషన్ ఎన్ని మలుపులు తిరిగిందంటే ఈ కేసు నా నుంచి ఈ ఫైల్ దూరం చేయాలని, ఈవెన్ దో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా ఎన్ని ఎత్తుగడలు వేసిందంటే ఇది తెలియదు ఎవరికి. సో పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిరు అనేది వాస్తవము, ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిందన్నమాట వాస్తవమే. కానీ అంత పకడ్బందీగా చేసిన ఛార్జ్ షీట్ వేసిన కేసులు అన్నిట్లలో డెత్ పెనాల్టీ ఉండదు, ఈవెన్ దో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండవు. చాలా కేసులలో వీగిపోయినాయి చూస్తాం మనం. కానీ కోర్టు లోపలికి వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్, హౌ టు కండక్టింగ్ ది ప్రాసిక్యూషన్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఆ కీలక దశ నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు చాలా ఉంటాయి. ఎట్లా అనంటే ఒకవైపు ఏంటి అనంటే ఈయన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎట్లా గవర్నమెంట్ టెన్యూర్ పీపీ కాదు, డిజిగ్నేటెడ్ పీపీ కాదు, ఎట్లా వచ్చింది పీపీ అనేది ఒక పెద్ద సవాల్గా తీసుకున్నారు వాళ్ళు. సో సెక్షన్ రూల్ 4 Class 5 ఆఫ్ SC/ST/PO యాక్ట్లో ఉన్నది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఆ రూల్ ప్రొసీజర్ ఏంటి అంటే ది చాయిస్ ఆఫ్ ది విక్టిమ్ టు ఎంగేజ్ అనే ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆ యాక్ట్లో పెట్టారు. దాని ప్రకారం అయిన విషయము మా డిఫెన్స్ లాయర్లకు లేటుగా తెలిసింది. సో కలెక్టరేట్కి పోయిర్రు, అడిగిర్రు, ఎట్లా ఇస్తావు ఆయనకు ఆర్డర్ అన్నారు, చాలా ఇది చేసారు, డిస్టర్బ్ చేశారు. చివరికి వాళ్ళు హైకోర్టు దాకా కూడా వెళ్ళారు. సరే వాళ్ళు చేశారంటే మీ డైరెక్టర్ అదే చెప్పబోతున్నా. చివరికి ఏమైందంటే ఈ కేసుతో పాటు స్పెషల్ పీపీగా నా మీద నమ్మకం ఉన్న బాధితులు దాదాపు ఒక 20 కేసులు వచ్చినాయి. అది మర్డర్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, అబ్యూజింగ్ ఉంది, కొట్లు ఉన్నాయి, 307లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ డిజిగ్నేటెడ్ పీపీ గారు ఉన్నారు ఎక్స్క్లూజివ్లీ ఈ SC/ST కోర్టుకు. ఈ కేసులు పార్టెడ్ వస్తున్నాయి, ట్రయల్కు ముందు వస్తున్నాయి, ట్రయల్కి ఇంకా స్టార్ట్ కానీ కూడా వస్తున్నాయి. సో అక్కడ తను ఫీల్ అయి ఉంటాడు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ డిజిగ్నేటెడ్ పీపీగా ఉండడం, ఆయన కేసులు పోవడం ఏంటి అనేది ఒక భాగంగా ఆలోచించి ఉంటాడనేది నేను అనుకుంటున్నా. దాని వెనుక ఇంకేమన్నా ఉన్నది అనేది నాకు తెలియదు. సో తను ఏం చేశాడంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి వెళ్ళి ఒక జీవో పాస్ చేయించుకున్నాడు. అది 310 జీవో 310/2014. అక్కడ జితేందర్ అనే లా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే దాదాపు ప్రణయ్ కేసుతో పాటు 16 కేసులు లిస్ట్ అవుట్ చేసి టు హ్యాండ్ ఓవర్ ది పీపీ అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి అది తనకు పంపిస్తారు. కేసు ట్రయల్ ఎండింగ్లో ఉంది. ఈ కేసు ప్రణయ్ కేసు ఎండింగ్లో ఉంది. ఈ టైంలో ఈ లెటరు జీవో వచ్చి సీక్రెట్గా డైరెక్ట్ నోటీస్ ఇవ్వకుండానే ఫైల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎట్లా చేయాలి? డైరెక్ట్ పోలీసులకు చెప్పాలి, పీపీకి కాదు. పోలీసు వాళ్ళు రెలవెంట్ కదా, ఫైల్ వచ్చేది పోయేది వాళ్ళ దగ్గర. డైరెక్ట్ డిఎస్పీ మిర్యాలగూడ గారికి కాల్ చేసి చెప్పాడు పీపీ గారు, ఆ ఫైల్ అంతా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే జీవో వచ్చిందని. సరే సార్ చూస్తాం సార్ అని ఆయన అన్నాడు. నాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. రావడంతో నేను ఏదో ఒక విధంగా జీవో తెప్పించుకున్నా, చూసిన లిస్ట్ కేసులన్నీ ఉన్నాయి, అన్ని కేసులతో పాటు ఇది కూడా ఉంది. ఏంటి ఇది ఆశ్చర్యం అనిపించి బాలస్వామికి ఫోన్ చేసి అర్జెంటుగా రా అని చెప్పిన. వచ్చిండు. ఈ లిస్ట్లో ఉన్న బాధితులకు కూడా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం చేసినానంటే ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో సహా, సీఎం ముఖ్యమంత్రి గారితో, యనుమల రేవంత్ రెడ్డి గారితో సహా వీళ్ళతో ఒక అప్లికేషన్ పెట్టిస్తా. అది త్రో రిజిస్టర్ పోస్టు. ఎందుకనంటే రూల్ పొజిషన్ వైలేట్ అవుతుంది. సో రూల్ 4 Class 5 ప్రకారం కలెక్టర్ గారి ఆర్డరు అమల్లో ఉంది, అది రద్దు కాలేదు. సో మీరు వెంటనే
ఆ జీవోను రద్దు చేయాల్సిందిగా కోరుతూ అప్లికేషన్స్ అన్ని పెట్టించిన. ఇంకొక వైపు ఈయన ప్రెజర్ చేస్తుండు, ఫైల్ ఇస్తలేడేంది, ఇంకా ఫైల్ ఇస్తలేడేంది ఏమన్నా ఆ లైజర్ ఆఫీసర్ తోటి ప్రెజర్ చేయిస్తున్నాడు. నేను చివరికి ఏమన్నా అంటే అట్లా ఇవ్వనండి, ఒక నోటీస్ ఇవ్వన్నా కానీ అన్నా. మళ్ళీ నోటీస్ తోటి వచ్చిండు. నోటీస్ తోటి వస్తే మళ్ళీ ఏమన్నంటే నాకు కలెక్టర్ గారి ఆర్డరు ఎగ్జిస్టెన్స్లో ఉంది, మీరు ఈ ఆర్డర్ని ఛాలెంజ్ చేయలేగా, ఛాలెంజ్ చేస్తే నేను అప్పచెప్తా, హ్యాండ్ ఓవర్ చేస్తా. సో ఎగ్జిస్టెన్స్ ఆర్డర్ ఉన్నప్పుడు నేను ఇవ్వనండి అని అన్నా. ఇక తను డైలమాలో పడ్డాడు. అసలు డైలమాలో పడి బెంచ్కి చెప్పడం మొదలుపెట్టింది నా ఆబ్సెన్స్లో. మేడం ఇది ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయింది, నాకు ఆయన రిప్రజెంటేషన్ చేయడానికి వీల్లేదు అని అంటే మేడం కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. ఆమె ఎవరు పీపీ డైలాగ్ వల్ల మళ్ళీ డిఫెన్స్ లాయర్ వచ్చి అసలు మేము ఎవరు పీపీ అని మేము ఎట్లా ఎంచుకోవాలంటే వాళ్ళు ఒక పెద్ద ఇది చర్చ జరుగుతుంది. ఒకరోజు ఏమైందంటే సీరియస్గా నేను చెప్పిన నా ఆర్డర్ రద్దు కాలేదు కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఏ పవర్ టు రిప్రజెంటేషన్ అని చెప్పిన. ఇది కాంప్లైంట్ పోయినాయి కానీ మళ్ళా అక్నాలజ్మెంట్ వచ్చింది కానీ దెర్ ఈజ్ నో రెస్పాన్స్. మరి ఇప్పుడు ప్రజావాణి అని ఉంది కదా, ఆ ప్రజావాణిలో పెట్టినాము, డైరెక్ట్ సీఎం గారికి కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఇంత పెద్ద కేసు ఒకటి జరుగుతుంది, బాధితులు మరి కంప్లైంట్ ఇచ్చారని చిన్న రెస్పాన్స్ లేదండి. అంటే ఇప్పుడు ప్రజావాణిలో పెట్టిన అప్లికేషన్లన్నీ ఉట్టేనా అనిపిస్తుంది నాకు. ఇక నిజంగా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఇక ఇది కుదిరే పనే కాదని చెప్పి బాలస్వామి పిలిపించి రఘునాథ్కి చెప్పి ఇది పరిస్థితి అని చెప్పి అమృతకు ఫోన్ చేసి చెప్తే రఘునాథ్తో మాట్లాడితే రఘునాథ్ రిట్ పిటిషన్ మూవ్ చేసి రిట్ పిటిషన్ మూవ్ చేసి ఈ గ్రాస్ వైలేషన్ అని ఉందిగా, రూల్ 4 క్లాస్ 5 ఉందిగా, దాన్ని హైలైట్ చేస్తూ రాసింది. నేను ఆ రోజు కోటాలోనే ఉన్నా. జడ్జి గారు ఒకటే మాట అన్నాడు, ఇయరింగ్ చూసి విని ఆన్లైన్లో చెప్పిండు రఘునాథ్, నేను కోటాల్లో ఉన్నా, ఫైల్ హ్యాండ్ ఓవర్ అయిందా అన్నాడు. కాలేజ్ సార్ అండి, స్టే గ్రాంటెడ్ అన్నాడు. సస్పెండ్ ఆర్డర్ టెంపరీ సస్పెండ్ అన్నాడు. ఈ ఆర్డరు సస్పెండ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్కి మళ్ళీ పెట్టిండు. అప్పుడు సమ్మర్ వెకేషన్స్ వచ్చినాయి నాకు తెలిసి. సో ఎక్స్టెన్షన్ టైంకి వచ్చే వరకు రెగ్యులర్ పీపీ ఏమంటుండే, ఎక్స్టెన్షన్ కాలేదు మేడం, నేనే రైట్ పర్సన్ అంటుండు. మళ్ళా ఎక్స్టెన్షన్ అది కాలే. ఒరే ఏంటి ఇది అంతా అంటే ఎంత సీరియస్గా ఫాలోఅప్ చేస్తుంది చూడండి. సో మళ్ళీ నేనేం చేసినంటే రఘునాథ్ సార్ని చెప్పి ఇట్లా ఎక్స్టెన్షన్ కావాలి, ఇంకో పిటిషన్ వేయాలి అని అంటే అది ఎక్స్టెన్షన్ పిటిషన్ వేసిర్రు. మళ్ళీ హియరింగ్కి వచ్చింది కేసు, ట్రయల్ జరుగుతుంది, విట్నెస్ వచ్చిండు, నేను చీఫ్ లీడ్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఇట్లా డిస్టర్బ్ చేస్తే నేను అప్పటికి ఏంటంటే ఎక్స్టెన్షన్ అయినట్టు ఆర్డర్ కాపీ నాకు రాలే. ఇటువైపు డిఫెన్స్ లాయర్ వచ్చి ఒక మెమో రాసుకొని వచ్చింది. మెమో ఏమనంటే యూ హ్యావ్ నో లోకల్ స్టాండ్ టు రిప్రజెంట్, యూ హ్యావ్ నో లోకల్ స్టాండ్ టు రిప్రజెంట్. సో యాజ్ పర్ ది ఆర్డర్ ఎక్స్టెండ్ కాలేదు, నీకు రైట్ లేదు రిప్రజెంటేషన్ చేయడానికి అని మెమో రాస్తూ నాకు నోటీస్ తీసుకొని వచ్చింది. వస్తే అంతకంటే ముందే ఎక్స్టెండ్ అయిన విషయం నాకు తెలిసింది. తెలిసి డాకెట్ బిడ్డ రాసిన స్టే ఆల్రెడీ ఎక్స్టెండెడ్ అని రాసిన. రాయంగా నాకు చూసుకుండు, ఫైల్లో మలుచుకొని పెట్టేసి ఇక ఇయ్యలే. అక్కడి నుంచి మొదలైంది. దేర్ ఈజ్ నో కౌంటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఎవరు కూడా ఆ కేసు వైపు హైకోర్టుకి వెళ్ళాలి టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది కేసు. కేసు మొత్తం తీసుకుంటే ఇందులో రఘునాథ్ గారి పాత్ర కూడా, రఘునాథ్ హైకోర్టు అడుగడుగున హైకోర్టులోకి వచ్చినప్పుడు తను స్టే రాకుండా మొన్నటికి మొన్న కన్ఫెషన్ మీద పెద్ద 2 పిటిషన్లు ఫైల్ అవుతాయి. అది ఫైల్ అయినప్పుడు స్టే అడుగుతారు వాళ్ళు. 313 మీద 360 క్వశ్చనర్ తయారవుతుంది 313 మీదనే ఎగ్జామినేషన్ మీద. దాని మీద ఇన్అడ్మిసిబుల్ పోర్షన్ కన్ఫెషన్ దాని మీద డిలీట్ చేయాలని చెప్పి హైకోర్టులో వేస్తారనమాట. దాంతోపాటు స్టే ఇస్తారు. రికాల్ ఆఫ్ ది కన్ఫెషన్ పంచ్ కూడా అడుగుతారు, ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాస్ అయ్యారు కాబట్టి, చేయలేదు కాబట్టి. సో అది అయినప్పుడు నేను ఇక డైరెక్ట్ అక్కడ వాళ్ళు వేసినప్పుడు కాంప్లైనెంట్ కూడా నోటీస్ ఇస్తారు కాబట్టి బాలస్వామిని చెప్పి మళ్ళీ రఘునాథ్ కాడికి పంపించి సీనియర్ కౌన్సిల్ ఎంగేజ్ చేయించి రఘునాథ్ని ఎంగేజ్ చేయించి మళ్ళీ నేను రఘునాథ్తో పాటు ఉండి ఆఫ్టర్ లంచ్ 4 తర్వాత రీచ్ అయింది. అది మెన్షన్ చేశారు కాబట్టి 4 తర్వాత రీచ్ అయిన తర్వాత గంట సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. అందులో గంటలో వాళ్ళు స్టే కోసం చాలా సీరియస్ ప్రయత్నం చేశారు. స్టే ఇవ్వకుండానే అడ్జర్మెంట్ అయింది. ఇక అది మళ్ళీ రీచ్ కాలేదు. ఈలోపు కేసు డిస్పోజల్ అయింది.